ప్రతి వారం ఆంధ్ర నుండి అక్కడికి వెళ్తారు స్పెషల్ ఫ్లైట్లు. ఒక ఫ్లైట్లో వెళ్ళరు. పవన్ ఒక ఫ్లైటు, చంద్రబాబు నాయుడు ఒక ఫ్లైటు, లోకేష్ ఒక ఫ్లైటు, మళ్ళీ అటు నుంచి రిటర్న్ 3 ఫ్లైట్. ఒక ఫ్లైట్ టేకాఫ్ చేయాలంటే 450 kgs లీటర్ ఆఫ్ ఫ్యూల్ కన్స్యూమ్ అవుతుంది అన్నమాట ఒక ఫ్లైట్ టేకాఫ్కి. ఈరోజు నువ్వు పెంచుతున్న డీజిల్ రేటు ఎవరికి తెలుసా? అక్కడ చెరుకు రసం తిప్పుతాడే అతనికి ఇబ్బంది. ఈరోజు ఎల్పీ గ్యాస్ పెంచుతా ఉన్నావే, ఒక్కడి బండి అమ్ముతాడే, అది కష్టం. ఓకే, సిలిండర్ పెంచుతా ఉన్నావే, అది గృహిణికి నష్టం. ఎక్కువ ఫిషింగ్ వాళ్ళకి ఎంత కష్టం. ఈరోజు బోట్ వెళ్తాయి 15 జూన్ తారీఖునండి. ప్రతి డీజిల్ మీద నువ్వు రేట్ పెంచుతా ఉన్నావు అంటే దిగుబడి మీద విపరీతమైన రేటు పెరిగి మెకనైజ్ బోట్ తీయలేక మళ్ళీ నాటు పడవలే తీస్తారన్నమాట. అందుకే మేము ఈరోజు ఈ గాడిద ప్రభుత్వంతో పోల్చాం. ఇంకా గాడిదలే శరణ్యం, మాకు కూడా ఈ గాడిదల మీదే వెళ్ళాలి. ఇంకా అందుకనే గాడిదకే ఆ బండి కట్టామన్నమాట. ఆ గాడిద కూడా ఒప్పుకోవట్లేదు, దానికి కూడా సిగ్గేసింది. నాన్నేటి వాళ్ళతో పోలిస్తున్నారు మీరని చెప్పి. నిజమే, వాటికి సిగ్గేసింది. కొన్ని గాడిదలు దొరుకుతాయి అంటే దొరకట్లేదు. చంద్రబాబు నాయుడు లోకేష్ దొరుకుతున్నారు, కానీ గాడిదలకి నేను అంతా ట్రై చేస్తాను ఉదయం నుంచి రాత్రి వరకు. అవి కాళ్ళతో తన్నేసి వెళ్ళిపోతున్నాయి ఊరికి విపరీతంగానే. సో ఇదే మాట పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి. 40 years ఇండస్ట్రీ అంటారు, ఎక్స్పీరియన్స్ అంటారు. లోకేష్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమైనా నేను 20 లక్షల ఉద్యోగాలు అంటాడు. హౌ ఇట్స్ పాసిబుల్? యూ లోకేష్ అండర్స్టాండ్, ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకు నువ్వు ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తా ఉన్నావు? 20 లక్షల ఉద్యోగాలు అంటే ఈరోజు 26 జిల్లాలు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక జిల్లాకి 1,00,000 ఉద్యోగాలు, అంతే కదా? 1,00,000 ఉద్యోగాలు అంటే ఈ 5 సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లాలో 20,000 ఉద్యోగాలు రావాలి. ఇస్ ఇట్ పాసిబుల్? విజయనగరం జిల్లాలో సంవత్సరానికి 20,000 రావాలి. మన జిల్లాలో అంతే. అక్కడ పార్వతీపురం జిల్లాలో సంవత్సరానికి 20,000 అంటే 5 సంవత్సరాలకి 1,00,000. ఎవరికి చెప్తావు నువ్వు? ఆల్ స్టూపిడ్, డోంట్ గివ్ సచ్ ఫాల్స్ ప్రామిసెస్. ఇవన్నీ సెంట్రల్ ఎగ్జామ్స్ రాసుకొని ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. 3 లైన్ సెక్యూరిటీ లైన్, ఈవెన్ సెక్యూరిటీ గార్డు కూడా అనంతపురం జిల్లా వాళ్ళకి ఇవ్వరన్నమాట. ఆ సెక్యూరిటీ కూడా సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్కి ఇచ్చేస్తారన్నమాట. ఎవరిని పంపిస్తారు తెలుసా? గ్రాస్ కట్టర్. ఆ గ్రాస్ కట్టర్ని కూడా అవుట్ సోర్సింగ్లో పెట్టుకుంటారు. 10,000 జీతం ఇస్తే నువ్వేమో ఆడికేమో రేషన్ కార్డు పీకేస్తావు నువ్వు. ఇది నీ జాతకం. నీకు చేతనైతే ఈరోజు బికాస్ మీ ఇంటికి వచ్చేస్తున్నాడు మోడీ ఏకంగానా, నీ పిల్లలతో తీసుకుంటున్నాడు మోడీ. ఓకే సార్, కాలు మీద పడిపోండి, మాకేం తలుపులు వేసేసి మీడియాలో అందరూ పంపించి, సార్ మేము ప్రామిస్ ఇచ్చాం సార్ మేనిఫెస్టోలోని పెట్రోల్ డీజిల్ రేట్ తగ్గించేస్తా ఉన్నాం సార్, ఇప్పుడు చూస్తే మీరేమో భారం వేసేస్తూ ఉంటారు అని చెప్పాలి. అది చెప్పరు, అడగరు, వాగ్దానాల మీద వాగ్దానాలు ఇస్తారు. ఇంకా ఈ మధ్య పవన్ కళ్యాణ్ అనేది కొన్ని వాస్తవాలు ఒప్పుకుంటాడు. సో ఇవన్నీ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏంటంటే అన్నీ ట్రూత్ వర్సెస్ హైప్. అదే అలవాటు అయిపోయింది లోకేష్ కూడా. ఎక్కడికి వెళ్తే అక్కడ అబద్ధాలని పెద్ద వేరే లెవెల్లో మాట్లాడు. ఏమంటే 20 లక్షలు. వాస్తవం దగ్గరికి వెళ్ళండి, ట్రూత్ దగ్గరికి వెళ్ళండి, నిజం దగ్గరికి ప్రజలను తీసుకెళ్ళి వెళ్ళండి. చెప్పండి, నీ జీడిపి బాగలేదు. ఇప్పుడు వరకు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు నువ్వు. ఇప్పుడు వరకు ఒక 1,500 రూపాయలు మహిళకి 18 సంవత్సరాలు దాటేస్తానన్నావు. నిరుద్యోగ వృత్తి లేదు. ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ కొలాప్స్డ్. ఇప్పుడు అన్ని కరెంటు బిల్లు పెంచుతూ ఉన్నావు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతూ ఉన్నావు, రోడ్లు ఏమో అమ్మేస్తున్నావు, రోడ్లు అమ్మేస్తున్నావు. ఆఖరికి ఏమి చీప్గా దొరుకుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ అంటే 99 పైసలకి ఎకరం భూమి. అది ఎవరికి చూడండి అన్న, వృద్ధ దంపతులకి ఈ ఇడియట్ గవర్నమెంట్ ప్రొక్లైనర్లో ఎక్కించేస్తారా? ఇదొక్కటి చాలండి, ఇదొక్కటి చాలు నేను చెప్తున్నాను. నీ గవర్నమెంట్ పత్రానికి ఇదే నాంది. వాళ్ళు ఉసిరు తగులుతుంది చెప్తా ఉన్నాను.